వీళ్ళిద్దరూ సూర్యచంద్రుల్లాగా ఒకేసారి ఉదయించి గౌడీ దేశంలో మన కోసం వచ్చారు అని చెప్పుకున్నాం కదా. అది ఎందుకు అది ఆశ్చర్యకరమైన విషయము అంటే సూర్యచంద్రులు ఒకేసారి ఉద్భవించరు, వీళ్ళు ఉద్భవించారు. సూర్యచంద్రులు ఏంటంటే ఓన్లీ ఎంతవరకు లైట్ పడుతుందో అంతవరకే కానీ దాని లోపలికి అనేది వెళ్ళదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం మన హృదయాంతరాల్లో ఉన్న అజ్ఞానాన్ని కూడా తొలగిస్తారు కాబట్టి అవి ఆశ్చర్యకరమైన విషయము అనేసి మనం తెలుసుకున్నాం. ఓకే, సో అలాగా నెక్స్ట్ మనకి ఫస్ట్ 6 శ్లోకాలు వచ్చేసి మనకి మొత్తం కూడా చైతన్య తత్వ గురించి, 7 నుంచి 11 శ్లోకాలు నిత్యానంద గురించి, 12 13 శ్లోకాలు అద్వైతాచార్య ద్వైతాచార్యులు మనకి అద్వైత మహాప్రభు. అద్వైతాచార్య గురించి, 14 శ్లోక పంచతత్వ గురించి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు ఆయన 6 రకాలైన వాళ్ళకి ఇది నమస్కారాలు తెలియజేశారు. అవి ఏంటిది ఎవరికైనా గుర్తున్నాయి? అవేంటి? ఫస్ట్ వచ్చేసి గురు, రెండోది వచ్చేసి భక్త, మూడోది వచ్చేసి ఈశ అంటే ఆయన స్వయంగా భగవంతుడు, నాలుగోది వచ్చేసి ప్రకాశ, ఐదోది వచ్చేసి మీకు శక్తి, ఆరోది వచ్చేసి అంశ. ఈ విధంగా మనకి 6 ఇవి డివిజన్లు అవన్నీ నేను వెళ్ళట్లేదు. ఓకే, ఇదనమాట. సెకండ్ శ్లోక వచ్చేసి ఇప్పుడే మనం చెప్పుకున్నాం సూర్యచంద్రులాగా మనకి వీళ్ళిద్దరు వచ్చారు అనేది స్పెషల్ గా అనమాట. ఇది గ్రూప్ లో అందరికీ కలిపి నమస్కారం, ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళిద్దరికే నమస్కారం చెప్పుకున్నారు అనమాట. సో ఇప్పుడు మనము 1, 2 శ్లోకాలు అయిపోయినాయి. 3వ శ్లోకంలో ఏంటిది మనం చెప్పుకుంది భగవంతుడు. భగవంతుడు అనేవాళ్ళు 3 రకాలుగా మనకి కనిపిస్తారు. అది వచ్చేసి మనకి ఒకటేమో బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. సో బ్రహ్మన్ అంటే భగవంతుడి యొక్క కాంతి అనేది. ఆ భగవంతుడి యొక్క కాంతే కొంచెం మనం అందరి లోపలికి వెళ్ళి పరమాత్మ రూపంలో ఉంటుందని, మళ్ళీ అది భగవంతుడి యొక్క ప్లనరీ అంశము అని చెప్తాం అనమాట. అలా కాకుండా భగవాన్ అంటే అది పూర్తిగా మనకి 5 విశేషాలతో కలిగి ఉంటుంది అనేసి మనం నిన్న ఆయన గోలోకంలో ఉంటారు. నెక్స్ట్ అన్ని కూడా షడైశ్వర్యాలు 100% ఉంటాయి అని చెప్పేసి, లక్ష్మీపతి అనేసి, నెక్స్ట్ ఆయన ఇంకా ఏంటి అనుకున్నాం మనం పూర్ణతత్వం పూర్ణతత్వ ఉంటుందని, ఐదోది వచ్చేసి అసలు యా ఇవన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం. తర్వాత మనం ఇంకా ప్రూఫ్ ఏంటి నారాయణ నుంచి కృష్ణుడా, కృష్ణుడి నుంచి నారాయణుడా అనడానికి నారాయణుడు కాదు కృష్ణుడి నుంచే నారాయణుడు వచ్చాడు అని చెప్పడానికి మనం భగవద్గీతలో, భాగవతంలో, నెక్స్ట్ వచ్చేసి ఏకే చాంస 1.3.28 శ్లోక 10.14.14 శ్రీమద్ భాగవతం నుంచి ఈ విధంగా మనము అనేక శ్లోకాలను వాళ్ళు కోట్ చేస్తూ మనకి చెప్పున్నారనమాట. ఈ విధంగా ఇంకా ఏంటి అంటే మనకి దీపార్చరేవ దశాంతరం అభ్యుపేతి అని మనకు ఒక శ్లోక వస్తుంది బ్రహ్మ సంహితలో. సో ఆ శ్లోక లాగా ఇప్పుడు ఓకే, మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా కృష్ణ నుంచి వీళ్ళందరూ వచ్చినప్పుడు కృష్ణ గ్రేటా, ఇప్పుడు వీళ్ళందరూ గ్రేటా అని అంటే సమానం అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే క్యాండిల్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను ఒక ఫస్ట్ క్యాండిల్ తోటి మిగతా క్యాండిల్స్ అన్ని వెలిగించాను అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ అయినా కాదా? దీని నుంచి అన్ని వచ్చినప్పటికీ దాని గొప్పతనం దానికి ఉంటుందా లేదా? మొదటిది కదా అది. ఇప్పుడు నాకు 10 మంది పిల్లలు ఉన్నారు కానీ ఫస్ట్ పిల్లోడే కదా, వాడితో కదా స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రేమలు ఆప్యాయతలు కొంచెం ఎక్కువ ఉండడం అవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఆ విధంగా ఏంటంటే ఫస్ట్దే అనమాట. అందుకని ఇక్కడ మనకి ఈయన కూడా ఇదే కోట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఏంటంటే మొత్తం అంటే ఒక కామన్ సెన్స్ తోటి కూడా చెప్తున్నారు, అంటే ఒక శ్లోకాల రూపంగా మనకి ప్రూఫ్ చేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కామన్ సెన్స్ తో కూడా యూజ్ చేయండి. ఇలాగా మనకి ఒక క్యాండిల్ నుంచి మనం ఒక 10 క్యాండిల్స్ వెలిగించినప్పటికీ కూడా 10 క్యాండిల్స్ కన్నా ఈ ఫస్ట్ క్యాండిల్ కొంచెం విలువ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అదే విధంగా ఈ ఈ బ్రహ్మను, పరమాత్మ ఇలా ఏవైనా భగవంతుడి నుంచి వచ్చిన 3 విష్ణువులు ఏదైతే మనం కారుదొక సాయి విష్ణు, క్షీరదొక సాయి విష్ణు మనం చెప్పుకుంటాము, వీళ్ళన్నీ కృష్ణ నుంచి వచ్చినప్పటికీ కూడా ఈశ్వర పరమ కృష్ణనే గొప్ప అని చెప్పేసి మళ్ళీ ఈశ్వర పరమకృష్ణ అని చెప్పి కూడా చెప్పారనమాట. సచ్చిదానంద అది ఉంది కదా ఆ శ్లోకాన్ని. సో ఈ విధంగా ఏంటంటే ఈ సెకండ్ చాప్టర్ లో మొత్తం కూడా మనకి ఈ కృష్ణ తత్వాన్ని ప్రూఫ్ చేస్తున్నారు. కృష్ణ నుంచే అన్ని వచ్చాయి అని చెప్పేదానికి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, ఇదంతా బానే ఉంది. మరి ఇప్పుడు 3వ దాంట్లో ఏంటి మాతాజీ అంటే 4వ శ్లోకం అనమాట. 4వ శ్లోకాన్ని తీసుకొని మనకి చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణతత్వం వరకు మనకు అర్థమైపోయింది. మరి చైతన్య మహాప్రభు ఏంటి, కృష్ణుడు ఏంటి, ఇది ఏంటి తెలుసుకోవాలి అంటే మనకి మూడో చాప్టర్ పేరేంటి అంటే బహిరంగ కారణాలు అనమాట. ఎందుకు చైతన్య మహాప్రభు రావాల్సి వచ్చింది?
కృష్ణుడే చైతన్య మహాప్రభుగా ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానికి ఇవి బహిరంగ కారణాలు అన్నమాట ఈ చాప్టర్లో. ఓకే, మాతాజీ ఎవరి దగ్గరైనా తెలుగులో ఉంటే ఆ శ్లోకం చదవరా? 4వ శ్లోకాన్ని, ఫస్ట్ చాప్టర్లో 4వ శ్లోకం. మూడో అధ్యాయంలో 4వ శ్లోకం మాతాజీ. లేదు మాతాజీ, ఫస్ట్ అధ్యాయంలో 4వ శ్లోకం 3వ చాప్టర్ అన్నమాట మనకి. ఓకే మా. ఉందా? అదేనా మా? అనర్పిత చరీం చిరాత్ కరుణావతీర్ణ కలౌ సమర్పయితిం ఉన్నతోజ్వల రసాం సభక్తి శ్రియం హరి పురట సుందర ద్యుతి కదంబ సందీపితః సదా హృదయ కందరే స్ఫురతు వక్తశ్రీనందనః. శ్రీ సచీనందనుడని తెలియజేయబడిన దేవదేవుడు మీ హృదయ కుహరములో దివ్యముగా నెలకొని ఉండుగాక. ఇంతవరకు ఏ అవతారమైన వసగనట్టి మహోదాత్తము ఉజ్వలమునైన మధుర రసాన్ని ప్రసాదించడానికే తప్తకాంచన దేహముతో ప్రకాశిస్తూ ఆయన నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. సో ఈ శ్లోక ఏంటి? చైతన్య మహాప్రభు గురించి చెప్తూ ఉన్నారు. అంటే మనకి ఆశీర్వాదం అన్నమాట ఇది. సో ఫస్ట్ది, రెండుది నమస్కారం అనుకున్నాము. మూడోది వచ్చేసి వస్తు నిర్దేశన అన్నమాట. ఇప్పుడు 4వ శ్లోక ఏంటి అంటే మనకి ఈ శ్లోకాన్ని ఏమంటారు అంటే మనకి ఆశీర్వాదం అనమాట. అంటే ఇప్పుడు మన అందరికీ కూడా ఎందుకు ఒక ఆశీర్వాద రూపంలో ఇవ్వడానికి చైతన్య మహాప్రభు వచ్చారు. ఏం ఆశీర్వాదం ఇచ్చారు? ఆయన అనేక ఏమంటారు కరుణ, ఏమో బాడీ ఏంటి మాతాజీ, ఏమి కరుణ అంటాము దానికి ఒక లిమిట్ లేకుండా? అపార కరుణ. అపార అనేక కరుణ. నిర్హేతుక కరుణ. యా మాతాజీ. సో ఆ కరుణతో చూపించి మన అందరికీ చూపించడం కోసం ఆయన ఎవరి గర్భంలోకి వచ్చారు? సచీదేవి గర్భంలోకి వచ్చారు అనమాట. వచ్చి ఆ విధంగా జన్మ తీసుకొని ఏ విధంగా ఏ కలర్లో వచ్చారు? మోల్టెన్ గోల్డ్, అంటే ఆయన రాధారాణిది తీసుకొని వచ్చారనమాట. దేనికి వచ్చారు? ఈ కలియుగానికి మనందరికీ కూడా మంచిగా మనమందరి మీద అపారమైన లేకపోతే ఏమైనా అహైతుకమైన కరుణ చూపించడానికి అయినా వచ్చారనమాట. అది మనకి ఈ శ్లోకాలు. సో అసలు ఎందుకు చైతన్య మహాప్రభు ఇలా రావాల్సి వచ్చింది అనేది ఆ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడాను దీంట్లో చెప్తూ ఉంటారనమాట. సో సింపుల్గా చెప్పాలంటే 3 కారణాలు మాతాజీ. చైతన్య మహాప్రభు ఎందుకు కలియుగంలో అవతరించారు అంటే 3 కారణాలు అనమాట. ఎవరైనా చెప్పగలుగుతారా ఏంటి అనేది? హరే కృష్ణ మాతాజీ. రాధారాణి ఎప్పుడు ఎంతో ఆనందంగా భక్తిలో ఉంటుంది, అది అనుభవించాలి అనే దానికి కూడా అది కాదు, ఇవి బహిరంగ, అవి అంతర్గత కారణాలు చెప్తున్నారు మీరు. బహిరంగంగా భక్తి ప్రచారం చేయడానికి. ఎగ్జాక్ట్లీ మాతాజీ. మనకి భక్తి మెయిన్ గా మనందరం ఏంటంటే మర్చిపోయి ఉన్నాము అసలు భగవంతుణ్ణి. అందుకోసం అనేసి ఆయన మెయిన్గా మనకి ప్రేమ భక్తి ప్రధానం. అంటే మనకి దాన్ని పంచడానికి, ప్రేమ భక్తి ఎలా ఉంటుంది అనేది పంచి ఆయన చేసి ఆయన పంచడానికి మనకి వచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి యుగధర్మం అంటే ఏంటిది? చాంటింగ్ అనమాట. ఇది మర్చిపోయాం మనము. సో అట్లీస్ట్ ఆ యుగధర్మాన్ని చేయండి అని వచ్చారు. 3వ కారణం ఏంటంటే నేను ఊరికే మీకు సింపుల్గా చెప్తున్నాను, కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాను. 3వది ఏంటి అంటే ఎవరు పిలిస్తే వచ్చారు చైతన్య మహాప్రభు? అద్వైతాచార్య. అద్వైతాచార్య, ఎగ్జాక్ట్లీ. అద్వైతాచార్య ఏంటంటే జనాలందరినీ చూస్తారు, అందరూ కూడాను ఏ విధంగా కొట్టుకుపోతూ ఉన్నారు ఈ కలియుగంలో, కోరికలు వెనకాల పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉన్నారు అనేసి వాళ్ళందరినీ చూసి ఆయన బాధపడిపోతూ ఉంటాడనమాట. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి వైవర్త పురాణం నుంచి ఒక శ్లోక గుర్తొస్తుంది అనమాట. తులసీదళ మాత్రేనా అనేసి. అంటే మన తులసీ దళంతో గంగ నీళ్లు అర్పిస్తూ భగవంతుడిని పిలిస్తే భగవంతుడు ఆయనంతటా ఆయన అమ్మేసుకోవడానికి రెడీ అయిపోతాడు అని ఉంటుంది అనమాట ఆ శ్లోకాలు. సో వెంటనే అది గుర్తొచ్చి ఆయన శాలిగ్రామాన్ని తెచ్చి పెట్టేసుకొని రోజు కూడా తులసి మంజరి, తులసి కూడా కాదు తులసి మంజరి అంటే మనకి చిన్న కాడలాగా ఉండి కింద మళ్ళీ 4 ఆకులు ఉంటాయి అన్నమాట. ఆ మంజరి గంగా నీళ్లు పోసి రోజు దేవుడిని పిలుస్తూ ఉండేవారు అనమాట. సో అందుకుని ఆయన పిలిచాడు అని 1, 2 సేమ్ అదే టైంలో ఏంటంటే ఈయన ప్రచారం కూడా చెయ్యాలనుకోండి, దానికోసము ఈ విధంగా ఈ 3 కారణాలు మనకి చెప్తారనమాట. 1 ప్రేమ భక్తి ప్రచారం చేయడానికి,
రెండవది వచ్చేసి అంటే పంచడానికి, ప్రచారం అంటే పంచడానికి, యుగ ధర్మాన్ని, సంకీర్తనాన్ని మనకి నేర్పించడానికి వచ్చారు. నెక్స్ట్ అద్వైతాచార్య పిలిచారు అని వచ్చారనమాట. ఇది మనకి ఈ థర్డ్ చాప్టర్లో మామూలుగా వచ్చే కారణాలన్నీ కూడాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎందుకు చైతన్య మహాప్రభు రావాల్సి వచ్చింది అనే దానికి మనకి మొత్తం ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పారు అంటే, ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి ఈ బ్రహ్మకి ఒక్క రోజులో ఒక్కసారి మాత్రమే కృష్ణ చైతన్య మహాప్రభు వస్తారు. ఎవరికి ఎవరికి ఏ రోజులో? బ్రహ్మకి. బ్రహ్మకి. సో బ్రహ్మకి ఒక రోజు అంటే ఎంత టైము? 400 కోట్ల సంవత్సరాలు మాతాజీ. 400 కోట్ల సంవత్సరాలు, ఇంకా ఎక్కువే మాతాజీ. ఓకే, బ్రహ్మ ఒక రోజు వచ్చి ఏంటి అంటే మనకి మనకి ఈ 4 యుగాలు ఏవైతే ఉంటాయో వాటిని కలిపితే మనకి దివ్య యుగం అంటాం అనమాట. అలాంటి దివ్య యుగాలు 1000 సంవత్సరాలు అయితే అది ఒక పగలు అన్నమాట బ్రహ్మకి. మనకు తెలుసు కదా అది. ఓకేనా, అది క్లియరా మీకు? మాతాజీ 4 యుగాలు కలిపితే దివ్య యుగం అంటాము. 1000 ఆ దివ్య దివ్య యుగాలు, మాతాజీ 1000 దివ్య యుగాల టైము. ఎస్ మాతాజీ, 1000 దివ్య యుగాలు. సో ఆ 1000 దివ్య యుగాలు అంటే ఏంటంటే ఒక దివ్య యుగం వచ్చేసి మనకి 43 అంటే 43,20,000 సంవత్సరాలు అనమాట. దానికి మళ్ళీ మనం ఒక ఇంటూ 1000 వెయ్యాలన్నమాట. ఆ అంత టైంలో ఏంటి అంటే మనకి ఒక రోజులో మనకి ఏమవుతుంది, 14 మంది మనువులు వస్తారనమాట. ఎంతమంది? 14 మంది మనువులు వస్తారు. సో మన ఈ 1000 మహా దివ్య యుగాలని బై 14 వేస్తే మనకి ఏమొస్తుందంటే 71 అని వస్తుంది అనమాట. అంటే మనకి ఒక్కొక్క 71 దివ్య యుగాలలో ఒక మన్వంతరంలో అంటే మనకి 14 మనువులు వస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం కదా. సో 71 దివ్య యుగాలకి ఒక మనువు వస్తాడు. ఆ మనువు వచ్చిన టైంలో మనకి ఆ 14లో ఒక ఏమని చెప్పాలి, 71 దివ్య యుగాలలో మనకి ఒక 28వ దివ్య యుగంలో మనకి ద్వాపర యుగంలో కృష్ణ వస్తాడనమాట. ఆ తర్వాత వచ్చే మన కలియుగానికి చైతన్య మహాప్రభు కృష్ణ అనే డైరెక్ట్గా చైతన్య మహాప్రభు రూపంలో వస్తారు. సో మీరు కనుక లెక్కేసుకుంటే 71 దివ్య యుగాలు కలిపితే ఒక మన్వంతర వస్తాడు. ఒక మన్వంతరాకి అలాంటి 14 మన్వంతరాలు కలిపితే ఒక డే అయిన బ్రహ్మ వస్తుంది అనమాట. ఓకే, ఇది క్లియర్ కదా మీకు? ఇదంతా మనకి ఎక్కడ వస్తుంది అంటే భగవద్గీతలో 8వ చాప్టర్లో 11వ శ్లోక 15, 16 శ్లోకాల్లోనూ పర్పోర్ట్లో ఇదంతా వస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను డైరెక్ట్గా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ శ్లోకాన్ని కోట్ చేసుకుంటూ దీన్నంతా కూడా రాసేస్తారనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటి అంటే మనకి అలా లెక్కేసుకుంటూ మనం పోతే ఇప్పుడు మనకి 7 మన్వంతరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎన్నో మన్వంతరం జరుగుతుంది? ఇది ఇప్పుడు జరిగే ఏ మన్వంతరం అంది? వైవస్వత మన్వంతరం. వైవస్వత అదెన్నోది అని అంటున్నారు. మాతాజీ అది 7th మన్వంతరం. యా, 7th మన్వంతరం. అంటే మనకి 14లో 6 కంప్లీట్ గా అయిపోయింది. 7వ మన్వంతరం అనేది జరుగుతుంది. 7వ మన్వంతరం జరుగుతుంది అంటే ఎన్ని? 71 దివ్య యుగాలు కదా. ఇందులో ఈ 71 దివ్య యుగాలలో ప్రస్తుతానికి 27 దివ్య యుగాలు అయిపోయినాయి. అంటే 27 ఇంటూ 43,20,000 సంవత్సరాలు ఉంది కదా, అది అయిపోయింది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 28వ దివ్య యుగం జరుగుతుంది. 28వ దివ్య యుగంలో ఆల్రెడీ సత్యయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఈ కలియుగంలో మనం ఉన్నాం అనమాట. ఈ కలియుగంలో కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అంటే 5,500 సంథింగ్ 56, 57 సంవత్సరాలు ఇప్పటికి అయిపోయింది అనమాట. ఇంకా మనకి ఎంతో టైం గడవాలి. దివ్యయుగం అయిపోతే మళ్ళీ మనకి ఇంకో మన్వంతర స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి 8, 9, 10 అలా 14 మన్వంతరాలు అయిపోతే బ్రహ్మకి ఒకడే అవుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఇలా ఈ విధంగా ఈ ద్వాపర యుగంలో ఎప్పుడైతే 28వ మన్వంతరం 28వ దివ్య యుగంలో ద్వాపర యుగంలో కృష్ణ డైరెక్ట్ గా వస్తాడు అని చెప్పేసి మనకి ఇందులో చెప్తున్నారు అనమాట. సో అందుకని ఎప్పుడైతే ఆయన ఇంక ఫస్ట్ అప్పుడే మనకి ఫస్ట్ చెప్తున్నారు అనమాట. ఇంకా ఎప్పుడైనా అది చూసారా, ఆయన వచ్చే టైం కూడా ఏమంటారంటే సంధి అంటారు. సంధి అంటే ఐడియా ఉందా మీకు?
ఇప్పుడు ఆ, సాయంకాలం ద్వాపరం మనకి ఎండింగ్, సమయ కలియుగం రెండు కాల స్టార్టింగ్. మధ్య టైం. ఎగ్జాక్ట్లీ ఓకే ఆ టైం ద్వాపరం. మనకి కరెక్ట్ గా కృష్ణ వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన వెళ్ళిన వెంటనే కలియుగం అనేది ఎక్కువైపోయింది. సో దానికోసం అనేసి చైతన్య మహాప్రభు లేదు అందరికీ నేను ఈ నామ సంకీర్తన అనేది నేర్పాలి, యుగ ధర్మం చెప్పాలి, లేకపోతే కష్టము అని చెప్పేసి ఈ కృష్ణ ప్రేమని నేర్పుతూ కృష్ణ దగ్గరికి నా దగ్గరికి తెచ్చుకోవాలి వీళ్ళందరినీ అని చెప్పేసి ఆయన ఫస్ట్ రీజన్ అక్కడ చెప్తారనమాట. ఇదంతా చెప్పి కృష్ణ వచ్చి వెళ్ళిన తర్వాత ఆయనకి అనిపించిందంట, అయ్యో వీళ్ళందరూ ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, ఇలా కలియుగం కూడా వచ్చేసింది అని చెప్పేసి ఆయన అనుకొని వచ్చి అప్పుడు ఇచ్చేస్తారంట. మిగతా టైంలో నాకు ఎప్పుడో జయపతాక్ స్వామి గురు మహారాజ్ ఒక లెక్చర్లో విన్నాను అనమాట నేను. మనకి ఈ చైతన్య మహాప్రభు ఓన్లీ ఈ కలియుగంలో, దీని తర్వాత కృష్ణుడే స్వయంగా వచ్చేది. ఆ తర్వాత అంతా మనకి ఇప్పుడు బాలాజీ కలియుగం అవతారం అని చెప్తారు కదా, మిగతా వాడన్నిటికీ కూడా మనకి బాలాజీ వస్తారంట. ఓకే, అందుకే బాలాజీ మీరు అంటే మనం అనుకునేది కలియుగ బాలాజీ అవతారం అంటే అనేది వెంకటేశ్వర స్వామి కరెక్టే. కాకపోతే ఈ మనకి ఈ 28వ మన్వంతరంలో కాదు, 28వ దివ్యయుగంలో కాదు, మిగతా దివ్యయుగాల్లో అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి. సో ఓకే, ఫస్ట్ రీజను ఇక్కడ మనకి 34, 14, 19, 20 శ్లోకాల వరకు కూడా ఈ రీజన్స్ చెప్తారనమాట. ఫస్ట్ది వచ్చేసి ఏం రీజన్ అని చెప్పాను, ప్రేమని ప్రేమ పంచడానికి. కృష్ణ పంచడానికి. ప్రేమని పంచడానికి పంచడానికి. వచ్చారు. రెండోది యుగ యుగ ధర్మాన్ని ధర్మం. నేర్పించడానికి. యుగ ధర్మం ఏంటిది 4. ఈ సంకీర్తన. 4 ఈ యుగ ధర్మం నామ సంకీర్తన. ఆ నామ సంకీర్తన కూడా ఎట్లా చేసుకోవచ్చు అంటే 4 రకాలుగా మనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఎలా అంటే మనం శాంత సఖ్య ఇప్పుడు 5 రసాస్ అని చెప్తాం కదా, కానీ ఎప్పుడు చైతన్య మహాప్రభు శాంత రసాన్ని తీసుకోరు అనమాట, మిగతా 4నే తీసుకుంటూ ఉంటారు. అంటే మనకి దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, ఈ 4 రకాలతోటి భావాలతోటి మనము ఈ నామ సంకీర్తన అనేది చేసుకోవాలి, భక్తి అనేది చేసుకోవాలి అనేసి అది నేర్పించడం కోసం చైతన్య మహాప్రభు ఏంటంటే ఊరికే అట్లా బుక్స్లో చెప్తే సరిపోదు, నేనే స్వయంగా వచ్చి ఆచార ప్రచారం అంటాం కదా మనం, అది చెయ్యాలి అని చెప్పి ఆయనే ఒక భక్తుడిగా వచ్చారు అని చెప్పేసి అక్కడతోటి కన్క్లూజ్ చేస్తారనమాట. 2 రీజన్స్ చెప్పి, కానీ అది ఒక్కటే చెప్పి ఊరుకోరు కదా ఆయన, మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చేస్తారు కాబట్టి అప్పుడు చెప్తూ ఉన్నారనమాట. ఈయన ఎప్పుడు అంటే ఆ ఎర్లీ సంధి టైంలో వచ్చారు, వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ మనకి ఈ చైతన్య మహాప్రభువే కృష్ణాని చైతన్య మహాప్రభుగా వచ్చారు అని చెప్పడానికి మనకి రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా చెప్తారా శ్లోకాస్ ఎక్కడ ఉన్నాయి అనేది? ఎక్కడ శ్లోకాస్ కోట్ చేశారు? సువర్ణవర్ణ హేమాంగు అని విష్ణు ఎగ్జాక్ట్లీ మాతాజీ, కళావతి మాతాజీ, సూపర్ మాతాజీ. ఇది మనకి విష్ణు సహస్రనామం, అదే మహాభారతం అని చెప్పుకోవచ్చు మనము. సువర్ణవర్ణ హేమాంగు అని 71వ శ్లోకం అనమాట మనకి. దాంట్లో కూడా మనకి సువర్ణ వర్ణంలో మనకి కలియుగానికి భగవంతుడు వస్తాడు అని ఉంటుంది. ఇంకోటి గర్గముని కూడా చెప్తాడు అనమాట. గర్గముని ఎప్పుడైతే మనకి కృష్ణకి నామకరణం చేస్తారు కదా, అప్పుడు కూడా ఆయన చెప్తారనమాట. ఏం చెప్తారు మనకి, అది ద్వాపర యుగంలో వచ్చేసి నల్లగా వస్తాడు కృష్ణుడు, మళ్ళీ త్రేతాయుగంలో వచ్చేసి రక్తవర్ణంలో వస్తాడు, సత్యయుగంలో వచ్చేసి వైట్ కలర్లో వస్తాడు, కలియుగంలో వచ్చేసి సువర్ణ కలర్ అంటే ఎల్లో రంగులో వస్తాడు అని చెప్పేసి మనకి ఆ శ్లోకం ఉంటుంది, విష్ణు సహస్రనామంలో ఉంటుంది. ఇంకా మనకి ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా ఇక్కడ ఆయన కోట్ చేశారనమాట మనకి. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ ఆదిలీలలో అంతా కూడా మనకి ఏం చెప్తారంటే ఈయన ఎంతో సుందరంగా ఉంటాడు, ఎంతో అందంగా ఉండి క్షమ, శాంతి, నిష్ఠ, పరాయణలతోటి సన్యాస రూపంలో వస్తారు అని చెప్పేసి మనకి ఈ సువర్ణవర్ణ హేమాంగో శ్లోకాన్ని కనుక మనం అర్థం తెలుసుకుంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ కలియుగానికి ఎసెన్స్ ఏంటి, మనం ఏం చేస్తే మనం వెళ్ళగలము యుగ ధర్మం అంటే మనకి హోలీ నియమము అని చెప్పేసి. రెండోది దానికి కూడా చాలా రీజన్స్ మనకి ఎక్కడెక్కడ వచ్చినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అయితే మనం ఇప్పుడు అదృష్టవంతులమా కాదా చెప్పండి? అదృష్టవంతులమే మాతాజీ. ఏ విధంగా అదృష్టవంతులు అంటారు మనం? ఇవన్నీ వినడానికి శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు ప్రభుపాదుల వారు వచ్చిన సంధియుగంలో ఉన్నాం కాబట్టి
ఎస్ అదృష్టవంతమైన మాతాజీ, కరెక్ట్. అంతేకాకుండా మనం ఇప్పుడు ద్వారకా వెళ్ళాం, మనం అదే బృందావనం అది వెళ్ళాం అనుకోండి, మనకి ఏంటంటే ఆ ఏమంటారు ఆ అనుభూతులు అనేవి, ఎందుకంటే కృష్ణుడే అప్పుడు అంతా తిరిగి ఉన్నారు, ఆ అనుభూతులన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతున్నాము. చైతన్య మహాప్రభు జస్ట్ 500 years బ్యాకే రావడము, అవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా మనకి శ్రీమద్ భాగవతంలో మళ్ళీ కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్రౌషధం శ్లోకం ఉంది కదా, ఆయన ఎలా వస్తాడు అంటే గోల్డెన్ రంగులో వస్తాడు, కానీ ఆయుధం ఏంటి ఆయనకి? ఆయన ఆయుధం ఏంటి? సంకీర్తన మాత్రం. ఆయన అసోసియేట్స్ మాతాజీ, చుట్టూతా ఉన్న భక్తులే ఆయన ఆయుధాలు, అంతే కదా, వాళ్ళతోనే కదా అవును. ప్రచారం చేయించాడు ఆయన. అవును. సాంగోపాంగాస్త్రాయుధం అంటే ఆయనతో పాటు ఉన్న అసోసియేట్స్ వాళ్ళే వానికి వెపన్స్ అన్నమాట, ఆయుధాలు లాగా అనమాట. ఇప్పుడు అదే మనం మొన్న కూడా చెప్పాను కదా నేను మీకు, ఆయనకి ఆయుధాలు లాంటి షడ్గోస్వాములు ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా షడ్గోస్వామి అష్టకం కూడా చదువుకున్నారు చక్కగా. వాళ్ళందరినీ మనకి బృందావనం పంపించి చక్కగా వాళ్ళందరి చేతనే కదా మనం ఇప్పుడు ఇంత మనం చదువుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం అంటే ఆ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన చెప్పడం మూలంగా ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాయడం, దానివల్ల ఇప్పుడు మనం అదంతా చదువుకోగలుగుతున్నాం. ఇదంతా ఎవరి కృప? వాళ్ళే కదా, అసోసియేట్స్ వాళ్ళే కదా ఆయనకి ఆయుధాల్లాగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా మీకు నేను చెప్పాను కదా లాస్ట్ లో మీకు 9, 10, 11 చాప్టర్లు వచ్చేసి ఆయన యొక్క శాఖలు, భక్తుల యొక్క శాఖలు ఉంటాయి అనమాట, కల్పవృక్షాలు అనమాట. అంటే ఇలా మొండంలాగా ఇలా గనక చైతన్య మహాప్రభు స్టార్ట్ చేస్తే, కాండం అనేది ఇట్లా స్టార్ట్ చేస్తే, ఈ బ్రాంచ్లు అనేవి ఒక్కో వైపు నుంచి ఒక్కోటి పెరుక్కుంటూ మళ్ళీ దానికి సబ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం పేరుకి దామోదర్ దేశ్ నుంచి చాలా మంది భక్తులు ఉంటారు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రభు ఒక బ్రాంచ్, జగన్ ప్రభు కింద మళ్ళీ మేమంతా ఉన్నాము. సో అట్లా అనమాట. మళ్ళీ ఒక్కొక్కరు దీంట్లో మళ్ళీ కొంచెం క్లాసులు తీసుకోవడం మొదలు పెడితే మళ్ళీ ఇట్లాగా ఒక్కొక్కరికి మళ్ళీ ఇంకో బ్రాంచ్ ఇట్లా మొదలవుతుంది కదా. సో ఆ విధంగా అనమాట వాళ్ళది కూడా, వాళ్ళందరూ ఆయుధాల్లాగా ఆయనకి పనిచేశారు అని చెప్పి. సో ఈ విధంగా మనకి చాలా శ్లోకాస్ ఇందులో చెప్తూ ఉంటారు మాతజీ. ఈశ్వరపురి శ్లోకాస్, ఆయన చెప్పిన శ్లోకాలు ఇవన్నీ కూడా మనకి వేదాలు పురాణాలు అన్నిటి ద్వారా వీళ్ళందరూ అన్ని మీరు ఒకసారి చదువుకోండి. ఆ 3rd చాప్టర్ దాంట్లో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట. సో ఇక 3వ రీజన్ ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు అద్వైతాచార్య ఆయన గట్టిగా పిలవడం మూలంగా మనకి, సారీ మాతాజీ, ఇందాక నేను ఏంటో శ్లోక ఎక్కడ బ్రహ్మవైవర్త చెప్పాను కదా, సారీ కాదు గౌతమి తంత్ర పురాణం నుంచి అనమాట, దానిలో నుంచి తీసుకుంటారు ఆయన. తులసీదళ మాత్రేనా అనేసి ఆ శ్లోకాన్ని తీసుకొని ఆయన వెంటనే పిలుస్తాడు. పిలిస్తే భగవంతుడు ఎందుకు రావాలి? ఎందుకంటే ఆయన భక్తవత్సడు కాబట్టి ఈయన పిలిచిన వెంటనే ఆయన కూడా వచ్చేసారనమాట. సో ఈ విధంగా మన భక్తులందరి కోరికలు తీర్చడం కోసం ఈ విధంగా వస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి భక్తుల కోరికలు తీర్చడానికి వస్తాడు భగవంతుడు? అందుకే మన అందరం కూడా ప్రేయర్స్ ఏం చెప్తాం మనం ఎప్పుడు? అందరు చూడండి, మనకి రవిశేషి మాతాజీ కానీ లేకపోతే కమలముఖి మాతాజీ కానీ, చిన్నది వాడు ప్రయాణం చేస్తున్నాడు అన్న, ఎగ్జామ్ అన్నా, నేను అక్కడికి వెళ్తున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను, దేనికైనా కూడా ప్రేయర్స్ చేయండి. ప్రేయర్స్ చేసినంటే భక్తులు అడిగితే భగవంతుడు దానికి చేయడానికి రెడీ అయిపోతాడు అనమాట. అందుకని ఏ భక్తుడు చెప్తే భగవంతుడు వింటాడో, ఎందుకు వచ్చిందిలే అనేసి మనము అన్నిటికీ ప్రేయర్ చేయించుకుంటూ ఉంటాం అనమాట. అందుకే మనకి ఎగ్జాంపుల్గా మనకి పురాణాల్లో కూడా నలుకుబేర మణిగ్రీవ స్టోరీ ఉంటుంది. ఎందుకు వాళ్ళకి ఉద్ధారం కలిగించాడు భగవంతుడు? ఎవరి వలన? నారదులు చెప్పడం వలన. అంటే భక్తుడు చెప్పాడు కాబట్టి ఆయన చేశాడు, లేకపోతే ఆయనంతటా ఆయన ఇద్దాం అనుకోలేదు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆయన భక్తుడుగా ఆయన పిలిచాడు కాబట్టి వెంటనే ఈయన వచ్చాడు అనమాట. సో వచ్చిన తర్వాత వెంటనే ఏంటి, ఇంకా ఆయన వద్దాము అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆయన రారు కదా, దానికన్నా ముందు ఏం చేస్తారు అంటే వాళ్ళ నాన్నని అందరినీ కూడా పంపిస్తారనమాట. ఆ విధంగా ఇప్పుడు మనకి ఏదైనా సీఎం పిఎం ఎవరైనా వస్తున్నారనుకోండి, ఏం చేస్తాం మనం? ముందే వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి మొత్తం అంతా రెడీ చేస్తారు కదా, సెటప్ చేస్తారు కదా. ఆ విధంగా ఏంటంటే మొత్తం జగన్నాథ్ మిశ్రా, సచీదేవి అందరూ కూడా వచ్చి రెడీగా ఉంటారనమాట. సో ఇది మనకి ఈ ఈ ఈ ఈ చాప్టర్లో మనకి బాహ్యాంతర కారణాలు అనేది అంతర్గతమే రాధారాణికి సంబంధించింది అనమాట. అది తర్వాత రేపు చెప్పుకుందాం మనం. సో ఇప్పుడు మనకి ఇందులో వచ్చింది బాహ్యాంతర కారణాలు, దేనికి భగవంతుడు ఈ విధంగా ఇక్కడ చైతన్య మహాప్రభు లాగా వచ్చారు అనేది తెలుసుకున్నాం మనం. ఓకే, సో ఎక్కువగా మనకి ఇక్కడ డీప్గా ఏంటంటే కృష్ణతత్వ గురించే మనము ఎక్కువగా తెలుసుకున్నాం. ఎందుకంటే కృష్ణుడే మనకి చైతన్య మహాప్రభు లాగా
వచ్చారు అని చెప్పడానికి మనకి ఎన్నో శ్లోకాస్ ఇక్కడ మనకి కోట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, హరే కృష్ణ. ఈరోజుకి ఎండ్ హరే చేస్తాను. కృష్ణ మాతాజీ.